స్టూడియో 4 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తడ్వాయి మండలంలో కూలిన చెట్లను పరిశీలించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్. గత నెల 31వ తేదీన తీవ్రమైన గాలులతో ములుగు జిల్లా తడ్వాయి మండలంలో 1,00,000కు పైగా చెట్లు కూలిన సంఘటన అందరికీ తెలిసిందే. 1,00,000కు పైగా కూలిన చెట్లను ఈ రోజు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తడ్వాయి మండలంలో పర్యటించారు. కూలిన చెట్లను పరిశీలించారు. తడ్వాయిలో భారీ విభత్సం జరిగిందని లక్షల చెట్లు నేలకొరిగాయి. ఎన్ని రకాల చెట్లు, ఎన్ని సంవత్సరాల చెట్లు నేలకొరిగాయి అనే విషయంపై అటవీశాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారని, ప్రకృతిని ఎవరు కూడా ఆపలేరని, దాన్ని ఎదిరించలేమని, ఇది చాలా పెద్ద సంఘటన అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులతో మాట్లాడామని, ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన చూడలేదని అటవీశాఖ అధికారులు చెప్పారని వినోద్ కుమార్ అన్నారు. అరేబియా మహాసముద్రంలో నుంచి బంగాళాఖాతంలో నుంచి పెనుగాలు ఒకేసారి రావడంతో కుక్కటివేళ్లతో సహా వృక్షాలు నేలమట్టం అయ్యాయని వినోద్ కుమార్ అన్నారు. ఈ గాలివాన బీభత్సం ఒకవేళ గ్రామంలోకి వస్తే గ్రామ ప్రజలందరూ పతంగిలా ఎగిరిపోయేవారని, అదృష్టవశాత్తు ఎవరికి కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. 1,500 ఎకరాల చెట్లు నేలకొరిగాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ఫారెస్ట్ అధికారులకు, మంత్రి సీతక్కకు మేము ఒకటే చెప్తున్నాం. మంత్రి సీతక్కకు మేము ఒకటే చెప్తున్నాం. నేలకొరిన చెట్ల వద్ద ట్రాన్స్ ఏర్పాటు చేసి పెంచింగ్ ఏర్పాటు చేయాలని వినోద్ కుమార్ తెలిపారు. ఇప్పుడు దీని మీద సారు డిఎఫ్గా ఉన్నారు. గారు జన విజ్ఞాన వేదిక వరంగల్ జిల్లాలో పర్వాధ్యక్షుడు, తర్వాత డిఎఫ్ఓగా మన భూపాలపల్లి డిఎఫ్ఓలో ఉండి కూడా రిటైర్ అయ్యి ఈ మధ్యనే కొంత ప్రకృతి పట్ల, తర్వాత అడవి పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి వారు నాకు చాలా కాలం పరిచయం. మరి ఈరోజు మన తాడ్వాయిలో గత మాసం క్రితం జరిగినటువంటి బీభత్సం గురించి చాలా విషయాలు కూడా వారు ప్రస్తావించడం జరిగింది. మరి ఈరోజు మా పార్టీ తరఫున గులాబీ జెండా నాయకత్వాన మా జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ గారు, అదేవిధంగా మా నాగజ్యోతి గారు, గోవింద్ నాయక్ గారు, మా మండల పార్టీ అధ్యక్షులు, చాలామంది సీనియర్ నాయకులు, మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగినటువంటి ఈ బీభత్సాన్ని చూడాలని మేము తెల్లారే మర్నాడే అనుకున్నాం. కానీ ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మన ఫారెస్ట్ అధికారులు ఏం చెప్పారంటే, మేము ఎన్యూమరేట్ చేస్తున్నాము, అంటే చెట్లు ఏ చెట్లు, దాని పూర్వోత్తరాలు, ఏ రకమైన చెట్లు, ఇంతకాలం నుండి ఉన్నటువంటి చెట్లు నష్టం జరిగిన అవన్నీ మేము లెక్కలిస్తున్న సందర్భంలో మరి మీలాంటి వాళ్ళు పెద్ద ఎత్తున మరి వస్తే మాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది చెప్పడం వల్ల కొంత ఆలస్యమైంది. ఆలస్యం కాదు, ఇది నిజంగా కూడా నిన్న కాక మొన్ననే ఎన్యూమరేషన్, అంటే ఏ చెట్టు, ఎంతకాలం చెట్టు, ఎంత అవన్నీ కూడా లెక్కలు తీసుకొని కేంద్రం నుండి వచ్చినట్టు మరి అటవీ అధికారులు ఉన్నారు. కాబట్టి మేము ఈరోజు మనం చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి. కాబట్టి ఈరోజు నేను రావడం జరిగింది. ఒక రాజకీయ పార్టీగా మా స్పందన ఏంటంటే, ప్రకృతిని ఎదిరించలేడు మనిషి. మనం ఎంత గొప్పగా ఎన్ని సాధించినప్పటికీ కూడా చంద్రమండలానిపైన మనిషి అడుగుపెట్టి కూడా 50 సంవత్సరాలు దాటింది. మరి ఈరోజు మార్స్ పైన కూడా మనము సెటిలైట్స్, రాకెట్స్ ఇవన్నీ కూడా లాంచ్ చేసినాం. కానీ మన చేతిలో లేనిది ప్రకృతి, మనం దాన్ని ఎదిరించలేమనేది మరొకసారి ఈ చిన్న ఘటన అని అనుకుంటున్నారు, కానీ ఇది చాలా పెద్ద ఘటన. చెట్టే నిలువుగా జీలిపోయింది ఇప్పుడు మనం చూస్తాం. ఇక్కడ అసలు చెట్టు కింద పడిపోయింది చూస్తాం, కానీ మీదికెళ్ళి కింది దాకా చెట్టు చీలిపోయింది, పగిలిపోయింది. అంటే ఇంత పెద్ద గిర్త్, దాదాపు 100 సెంటీమీటర్స్ ఉన్నటువంటి, అంటే మీటర్ గిర్త్ ఉన్నటువంటి చెట్టు కూడా కూలిపోయింది. మనం చూసినాము కూకటి వేలతో మరి ఇవన్నీ లేచిపోయినాయి. నేను తెల్లారే మర్నాడే ఫారెస్ట్ అధికారులతో పేర్లు ప్రస్తావించడం మంచిది కాదు, కానీ నేను అందరితో మాట్లాడడం జరిగేది. ఎందుకంటే గత ప్రభుత్వంలో
మేము ఒక బాధ్యత ఉన్నటువంటి స్థానంలో పనిచేసాం కాబట్టి మరి ఆ ఫారెస్ట్ అఫీషియల్స్ అందరితో మాట్లాడితే వాళ్ళు కూడా మా సర్వీస్లో మేము చూడలేదు ఇలాంటి సంఘటన అని చెప్పారు. ఇప్పటికి మనకు అర్థమయ్యేది రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళ ద్వారా కానివ్వండి లేదా వాతావరణ శాఖ ద్వారా చాలా రోజులు మనకు అర్థమైంది. అరేబియా మహాసముద్రం నుంచి వెళ్ళి ఒక వైపు నుండి విండ్, అదేవిధంగా బంగాళాఖాతం నుండి ఒకటి. అరేబియా మహాసముద్రం అంటే రాణి ఆఫ్ కచ్ అంటే దాదాపు కరాచీ, ద్వారకా, సోమనాథ్ అంటే మన గుజరాత్లో చివరి భాగమైనటువంటి ఆ ప్రాంతం నుంచి విపరీతమైనటువంటి గాడుపు, అదేవిధంగా ఒరిస్సా నుండి బంగాళాఖాతం నుండి ఇటువైపు నుంచి వెళ్ళి వచ్చినటువంటి గాడుపు రెండు ఒకేసారి ఘర్షణ పడి మరి ఒక సుడిగుండంలాగా ఇక్కడ రావడం వల్ల ఈ కూకటి వేలతో మరి చెట్లు పోయినాయి. ఇంతకుముందు వారు ప్రస్తావించినట్టు ఇదే ఒక గ్రామం అయి ఉంటే అసలు గ్రామ ప్రజలందరూ కూడా గాడుపులో ఉందరు, పతంగులాగా ఎగిరిపోదురు మనుషులందరూ కూడా, అంత విపరీత గాడుపు. కాబట్టి దీన్ని మనం ఏమైనా అరికట్టగలుగుతామా? అరికట్టలేము, ఇంపాసిబుల్. అది ప్రకృతి, దాన్ని ఎవరు మనం ఆపలేము మనం. కానీ ఒక మనిషిగా, ఒక సంఘజీవిగా మనం ఏం చేయొచ్చు అంటే ప్రకృతి పట్ల ప్రేమను నేర్పవలసినట్టు అవసరం ఉన్నది ఈరోజు. మరి ఇక్కడ మరి దాదాపు ఒక 1000 నుండి 1500 ఎకరాల భూమిలో చెట్లన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. మరి వీరు ఫారెస్ట్ అధికారి కాబట్టి వారు అనుకుంటారు పాపం వాళ్ళ చిన్న చెట్లు పెరుగుతున్నాయి, ఇవి కూడా ఒక 5 సంవత్సరాలు పెద్దగా అవుతాయని చెప్పి వారికి విశ్వాసం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. మంచిదే అది, కానీ దాన్ని కాపాడాలి కదా. రేపు ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకొని, లేదా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ వంటలు పెట్టుకొని, లేదా ఇక్కడికి వచ్చి మనమే సంచరిస్తే మళ్ళీ పెరగవచ్చు. కాబట్టి నా ప్రతిపాదన ఏంటంటే ఫారెస్ట్ అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఇక్కడ సీతక్క గారు శాసనసభ్యురాలు, వారు మంత్రిగా ఉన్నారు, వారికి చెప్పేది ఏంటంటే ఈ రోడ్డు ఎమ్మడి ఎక్కడైతే ఈ ప్రకృతి వైపరీత్యమైందో ఇటువైపు అటువైపు ఈ రోడ్డు కార్లు ఆపుకొని దిగి మళ్ళీ అక్కడికి వెళ్ళి అంత సాఫ్గా అయిపోయింది చెట్లు అనేది ఇప్పుడు పచ్చగా అవపడుతున్నవి.